ఫ్రెండ్స్, మనం రోజు ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడం. కానీ ఆ బ్రష్ మీ ఆరోగ్యానికి, మీ పిల్లల భవిష్యత్తుకు, ఈ భూమికి ఒక మరణ శాసనమని మీకు తెలుసా? ఈరోజు ఉదయం మీరు వాడిన టూత్ బ్రష్, మీరు నీళ్లు తాగిన ప్లాస్టిక్ బాటిల్, మీరు వాడిన రేజర్, ఇవి ఈరోజు వాడేసి పడేయచ్చు. కానీ ఇవి మట్టిలో కలిసిపోవడానికి 500 ఏళ్లు పడుతుంది. అంటే మనం మరణించినా, మీ మనవళ్ళు, మునిమనవళ్ళు పుట్టి మరణించినా, ఈరోజు మనం పాడేసిన ఆ ప్లాస్టిక్ మన భూమిని దహిస్తూనే ఉంటుంది. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది ఒక అంతర్జాతీయ రాజకీయ మరియు ఆర్థిక సంక్షోభం. కానీ ఈ సమస్యని పరిష్కరించడానికి 3 భారతీయ యువకులు వెదురు అడవి నుంచి ఒక విప్లవాన్ని మొదలుపెట్టారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. 33 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించి ప్లాస్టిక్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్నారు. అసలు ఈ 3 ఇంజనీర్లు ఏం చేశారు? భారతదేశపు గ్రీన్ గోల్డ్ వెదురు ప్లాస్టిక్ కాలుష్యానికి ఎలా సమాధానం చెప్పబోతోంది అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో 2023 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ తయారవుతోంది. ఇందులో విషాదం ఏంటంటే కేవలం 9% మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగిలిన 91% ఎక్కడికి వెళుతోంది? అది మన మురుక్కాలువల్లో చేరుతోంది, సముద్రాల్లోని చేపల కడుపులోకి వెళుతోంది, చివరికి మైక్రో ప్లాస్టిక్ రూపంలో మనం తినే ఉప్పులో, తాగే నీటిలో మరియు మన రక్తంలో కూడా చేరుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం మనుషుల రక్తంలో కూడా ప్లాస్టిక్ కణాలు కనిపిస్తున్నాయి. భారతదేశం విషయానికొస్తే మనం ఏటా 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలని ఉత్పత్తి చేస్తున్నాం. భారత ప్రభుత్వం జూలై 1, 2022 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. కానీ ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రత్యామ్నాయం ఏది? ఇక్కడే 3 స్నేహితులు రంగంలోకి దిగారు. సౌరభ్ దే, అగ్నిమిత్ర, అభిజిత్ రాజక్. ఈ 3 సాధారణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. వీరి దగ్గర కోట్లు లేవు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల పరిచయాలు లేవు. కానీ ఒక ఆలోచన ఉంది. పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు పుష్కలంగా దొరుకుతుంది. వెదురు అనేది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్క. కొన్ని రకాల వెదురు కేవలం 24 గంటల్లోనే 90 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. 2019లో వీరు కోల్కతాలో అమూడో అనే స్టార్టప్ని స్థాపించారు. అము అంటే వెదురు, వుడ్ అంటే కలప. మొదట్లో ఎవరూ వీరిని నమ్మలేదు. మ్యానుఫ్యాక్చరర్లు నవ్వారు. వెదురుతో బ్రష్లు తయారు చేస్తే ఎవరు కొంటారు అని ఎద్దేవా చేశారు. కానీ వీరు వెనక్కి తగ్గలేదు. వీరికి వెదురు యొక్క శక్తి తెలుసు. వెదురుకు పురుగుమందులు అక్కర్లేదు, ఎరువులు అక్కర్లేదు, కేవలం గాలి మరియు నీరుంటే చాలు. అది భూమికి రక్షణ కవచంలా పెరుగుతుంది. అమూడో కేవలం ఒక వస్తువుతో ఆగలేదు. వారు 3 వేర్వేరు బ్రాండ్లను సృష్టించారు. ఇమేకో హోటళ్లు మరియు ఆసుపత్రుల కోసం వెదురుతో చేసిన డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లు, ఐటీసీ వంటి పెద్ద హోటళ్లు వీటిని వాడుతున్నాయి. షేవ్కో వెదురుతో చేసిన రేజర్లు. ప్రతి నెల కోట్లాది ప్లాస్టిక్ రేజర్లు పడేస్తున్నాం. వాటి స్థానంలో ఈ వెదురు రేజర్లు మట్టిలో కలిసిపోతాయి. డెంగ్రీస్ వెదురు టూత్ బ్రష్లు. భారతదేశంలో ఏటా 200 మిలియన్ల ప్లాస్టిక్ బ్రష్లు పడేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ వెదురుతో మారితే పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో. అంతేకాదు, వీరు వెదురు మరియు ప్లాస్టిక్ని కలిపి బ్యాంబూ పాలిమర్ కంపోజిట్ అనే కొత్త మెటీరియల్ని తయారు చేశారు. దీన్ని కన్స్ట్రక్షన్ రంగంలో వాడచ్చు. ఇది ప్లాస్టిక్ కంటే దృఢమైంది మరియు పర్యావరణానికి మేలు చేసేది. 2017 వరకు భారతదేశంలో వెదురుని చెట్టు మాత్రమే అనుకునేవారు. దీనివల్ల వెదురుని నరకడం లేదా రవాణా చేయడంపై అటవీ శాఖ నుంచి కఠినమైన అనుమతులుండేవి. కానీ 2017లో మోదీ ప్రభుత్వం ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927ని సవరించింది. వెదురుని చెట్టు జాబితా నుంచి తొలగించి గడ్డి జాబితాలో చేర్చింది. ఈ ఒకే ఒక్క చట్టపరమైన మార్పు వెదురు పరిశ్రమకు ప్రాణం పోసింది. రైతులు తమ సొంత భూముల్లో వెదురుని పెంచుకోవడానికి, నరుక్కోవడానికి స్వేచ్ఛ లభించింది. ఈ రాజకీయ నిర్ణయమే సౌరభ్ మరియు అతని స్నేహితుల వంటి వారికి ముడిసరుకు సులభంగా దొరికేలా చేసింది. ఇది భారతదేశపు ఆత్మనిర్భర్ భారత్ మరియు గ్రీన్ ఎకానమీలో ఒక కీలక అడుగు. స్టార్టప్ ప్రపంచంలో నమ్మకం కలగాలంటే ఒక పెద్ద ఇన్వెస్టర్ రావాలి. జీరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్కు చెందిన రెయిన్ మ్యాటర్ ఈ స్టార్టప్లో పొటెన్షియల్ చూసింది. 2019లో మొదలైన వీరికి మొదట $1 మిలియన్, తర్వాత సెప్టెంబర్ 2025లో ప్రీ సిరీస్ ఏ రౌండ్లో 33 కోట్ల రూపాయల ఫండింగ్ లభించింది. కేవలం వెదురు వస్తువులు అమ్మే కంపెనీకి ఇన్ని కోట్లు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే 2028 నాటికి ప్రపంచవ్యాప్త సస్టైనబుల్ ప్యాకేజింగ్ మార్కెట్ $700 బిలియన్ చేరుతుందని అంచనా.
అంటే భవిష్యత్తు ప్లాస్టిక్ది కాదు, వెదురు మరియు సహజ వనరులది. ప్రపంచంలో వెదురు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది, భారతదేశం 2వ స్థానంలో ఉంది. కానీ చైనా దీన్ని అద్భుతమైన పరిశ్రమగా మార్చి వేల కోట్లు సంపాదిస్తోంది. భారతదేశంలో సుమారు 13.9 మిలియన్ హెక్టార్లలో వెదురు ఉంది. ప్రధాని మోదీ నేషనల్ బ్యాంబూ మిషన్ ద్వారా వెదురు సాగును ప్రోత్సహిస్తున్నారు. అమూడో వంటి కంపెనీలు సక్సెస్ అయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్లాస్టిక్ వస్తువుల్ని ఆపేయడమే కాకుండా వెదురు వస్తువుల్ని ప్రపంచానికి ఎగుమతి చేయొచ్చు. ఇది ఒక దేశపు ఆర్థిక సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం. చైనా నుంచి మనం విడిపోవాలంటే మన వనరుల్ని మనం వాడుకోవాలి. అమూడో కేవలం సామాన్య ప్రజలకే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. హిమాలయ వెల్నెస్ కంపెనీ, బాంబే షేవింగ్ కంపెనీ మరియు ఐటీసీ హోటల్స్ వీరి క్లయింట్లు. ఒక్కసారి ఆలోచించండి, ఐటీసీ వంటి లగ్జరీ హోటల్స్లో మీరు బస చేసినప్పుడు అక్కడ ప్లాస్టిక్ బ్రష్ బదులు వెదురు బ్రష్ ఉంటే అది కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక సంస్కృతి. పెద్ద కంపెనీలు వెదురు వైపు మొగ్గు చూపడం వల్ల ప్లాస్టిక్ డిమాండ్ గణనీయంగా తగ్గుతుంది. ఇది ఒక కల్చరల్ షిఫ్ట్. భారతదేశం 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని పెట్టుకుంది. వెదురు దీనికి ఎలా సహాయపడుతుందో తెలుసా? వెదురు మొక్కలు ఇతర చెట్ల కంటే 35% ఎక్కువ ఆక్సిజన్ని విడుదల చేస్తాయి మరియు కార్బన్ డయాక్సైడ్ని విపరీతంగా పీల్చుకుంటాయి. అమూడో వంటి కంపెనీలు వెదురుని ప్రోత్సహించడం వల్ల ఎక్కువ మంది రైతులు వెదురుని నాటుతారు. దీనివల్ల మన వాతావరణం శుభ్రపడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంని కూడా అమలు చేస్తోంది. అంటే పర్యావరణానికి మేలు చేసే కంపెనీలకి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇది పారిశ్రామికీకరణ మరియు పర్యావరణం మధ్య ఉన్న సమతుల్యత. వీరిని ఇన్వెస్టర్లు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, వెదురు వస్తువులు ఖరీదైనవి కదా, సామాన్యులు ఎందుకు కొంటారు? దానికి ఫౌండర్స్ ఇచ్చిన సమాధానం అద్భుతం. ఒక వస్తువు నాణ్యత బాగుండి దాని ధర సామాన్యుడికి అందుబాటులో ఉంటే వారు పర్యావరణం కోసం కాకపోయినా తన సౌకర్యం కోసం కొంటాడు. నిజానికి ఒక ప్లాస్టిక్ బ్రష్ 30 రూపాయలు ఉంటే వెదురు బ్రష్ 100 రూపాయలు ఉండొచ్చు. కానీ ఆ 70 రూపాయల తేడా మీరు మీ పిల్లల ఆరోగ్యానికి ఇచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్. మనం పడేసే ప్రతి ప్లాస్టిక్ ముక్క రేపు మన ఆహారంలోకి వస్తుంది. కాబట్టి మన ఎంపికే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వెదురు మొక్కలు కేవలం ప్లాస్టిక్ని రీప్లేస్ చేయడం మాత్రమే కాదు, ఒక వెదురు అడవి తన జీవితకాలంలో సాధారణ అడవి కంటే 4 రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటుంది. అంటే అమూడో కంపెనీలు కేవలం వస్తువులు అమ్మడం లేదు, ప్రతి అమ్మకం వెనుక భూమిని బాగు చేసే ఒక అదృశ్య సైన్యం పనిచేస్తోంది. ఇది ఒక సస్టైనబుల్ బిజినెస్ మోడల్. ఇది భారతదేశపు ఇంజనీర్ల మేధస్సు. ఇది 3 సామాన్యులు అసాధారణమైన మార్పుని ఎలా తీసుకొచ్చారో చెప్పే కథ. సమస్య ఎంత పెద్దదైనా దానికి పరిష్కారం మన మూలాల్లోనే ఉంటుంది. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టడానికి వెదురు ఒక బలమైన ఆయుధం. భారతదేశం వెదురు ఉత్పత్తిలో ప్రపంచానికి నాయకత్వం వహించే సమయం వచ్చింది. రేపు ఉదయం మీరు టూత్ బ్రష్ తీసుకునేటప్పుడు ఒక్క సెకన్ ఆలోచించండి, అది ప్లాస్టిక్కా లేక వెదురా? మీ ఒక్క చిన్న నిర్ణయం ఒక భారతీయ స్టార్టప్ను బ్రతికిస్తుంది మరియు మన భూమిని కాపాడుతుంది. ఇది కేవలం పర్యావరణానికే కాదు, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక గొప్ప వరం. ఈశాన్య రాష్ట్రాలు మరియు పశ్చిమ బెంగాల్లోని వేలాది మంది వెదురు రైతులకి ఇప్పుడు ఒక పక్కా మార్కెట్ దొరికింది. ఒకప్పుడు కేవలం బొట్టలు అల్లుకోవడానికి లేదా చిన్న ఇళ్లు కట్టుకోవడానికి మాత్రమే పరిమితమైన వెదురు ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లో భాగమైంది. ఇది ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ నినాదానికి నిలువెత్తు నిదర్శనం. ఒక వెదురు వస్తువు తయారీ వెనుక ఒక రైతు శ్రమ, ఒక చిన్న తరహా పరిశ్రమ నైపుణ్యం మరియు ఒక యువ ఇంజనీర్ మేధస్సున్నాయి. వెదురు సాగు వల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా గ్రామాల్లోనే ఉపాధి లభిస్తోంది. దీనివల్ల నగరాలకు వలసలు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతదేశపు సమగ్ర అభివృద్ధికి ఒక కొత్త మార్గం. మరో కీలక విషయం ఏంటంటే, రాబోయే 10 ఏళ్లలో యూరప్ మరియు అమెరికా దేశాలు ప్లాస్టిక్ ప్యాకేజింగ్పై మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీ ఆంక్షలు విధించబోతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాయి. అటువంటి సమయంలో ప్రపంచానికి కావాల్సింది ఒక పటిష్టమైన ప్రత్యామ్నాయం. చైనా ఇప్పటికే ఈ రంగంలో పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ భారత్ తన నాణ్యతతో, పారదర్శకతతో చైనాను అధిగమించగలదని అమూడో వంటి స్టార్టప్స్ నిరూపిస్తున్నాయి. మనం కొనే ఒక చిన్న టూత్ బ్రష్ లేదా ఒక చిన్న డిస్పోజబుల్ ప్లేట్ వెనుక ఇంతటి పెద్ద నెట్వర్క్ మరియు ఇంతటి లోతైన రాజకీయ, ఆర్థిక అంశాలున్నాయని మనం ఎప్పుడూ ఊహించి ఉండం. అమూడో వంటి స్టార్టప్స్ గెలవాలంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు మాత్రమే సరిపోవు. మనలాంటి వినియోగదారుల మద్దతు కూడా చాలా అవసరం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.